తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మొన్న అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, నేడు 16 నెలలలోపే విశాఖలో గూగుల్ టెక్, ఇవి మంత్రి నారా లోకేష్ తీసుకున్న అత్యద్భుతమైన సంస్కరణలో భాగమని ఎమ్మెల్సీ పేరాభద్ర రాజశేఖర్, ఎమ్మెల్యే వరలకుమార్ రాజాలు పేర్కొన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ గూగుల్ టెక్ లాంటి ఇతర సంస్థలు రాష్ట్రానికి రావడం గేమ్ చేంజర్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అంటుంటే, గేమ్ అంటే ఆడదాం ఆంధ్ర, అవినీతి ఆంధ్ర కాదా అని జగన్మోహన్ రెడ్డి అంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఐటీ రంగమే కాకుండా ఇతర పరిశ్రమలు కూడా పోటీ పడుతుంటే అది చంద్రబాబు యొక్క దార్శనికత, సుపరిపాలన అని పేర్కొన్నారు. మొన్న అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, 16 నెలల్లోపే విశాఖలో అద్భుతంగా గూగుల్ టెక్, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు తీసుకున్న అత్యద్భుతమైన సంస్కరణలో భాగంగా ఇది ఒక మైల్ స్టోన్. లోకేష్ బాబు గారి స్టాన్ఫర్డ్ ఎడ్యుకేషన్, ఆయన తల్లిదండ్రులు ఆయన పెంచిన విధానం ఈరోజు రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి ఎంతో మేలు చేసిందని తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి అభినందనలు తెలియజేస్తున్నా. యువత యొక్క భావితరాల భవిష్యత్తు, రేపటి పౌరులు, వీరందరినీ తీర్చిదిద్దటానికి వారి యొక్క కెరియర్స్లో, వారి ఆలోచనలు ఒక యాంబిషియస్గా ఉండటానికి ఖచ్చితంగా ఈ ఐటీ విప్లవం, గూగుల్ టెక్ లాంటి సంస్థలు దోహదపడతాయి. లోకేష్ బాబు గారి యొక్క విజ్ఞానం, పరిజ్ఞానం ఈరోజు ఆంధ్రప్రదేశ్కి గర్వకారణంగా నిలబడింది. యువత అందరూ కూడా ఉత్సాహంతో, ఆనందంతో, సంతోషంతో ఉన్నారు. లోకేష్ బాబు గారికి యువత అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అద్భుతంగా గూగుల్ టెక్ ఇలాంటి సంస్థలు తీసుకొస్తున్నాం. ఎసెన్షియర్, అదేవిధంగా టీసీఎస్ ఇలాంటి సంస్థలు ఈ 16 నెలల్లోనే శ్రీకారం చుట్టాయి. గూగుల్ టెక్ కూడా వస్తుందని చెప్పి మనం మాట్లాడుతుంటే ప్రతిపక్ష నేత దురదృష్టం. ఇక్కడున్న ప్రతిపక్ష నేత గూగుల్ టెక్ ఎందుకు, గోళీలు ఆడుకుంటే సరిపోద్ది కదా, పానీపూరి తీసుకొచ్చాం, బండిలు తీసుకొచ్చాం, ఫిష్ మార్ట్లు తీసుకొచ్చాం, ఇవి కదా పరిశ్రమలంటే, ఎందుకు ఈ గూగుల్ టెక్లు, ఎందుకు ఈ టీసీఎస్లు, ఎందుకు ఈ సంస్థలని మాట్లాడుతున్నారు. చూసారా, లోకేష్ బాబు గారి యొక్క పెంపకం, ఆయన స్టాన్ఫర్డ్ ఎడ్యుకేషన్ ఒకవైపు, ఏం చదువుకున్నాడో, ఎంతవరకు చదువుకున్నాడో, ఎంతవరకు పరిజ్ఞానమో జగన్ రెడ్డి యొక్క ఎడ్యుకేషన్ ఒకవైపు, ఆయన తల్లిదండ్రులు ఆయన పెంచిన విధానం దురదృష్టం. చనిపోయిన ఆయన ఏ లోకంలో ఉన్నాడు కానీ బతుకున్న విజయమ్మ గారు, మరి ఆమె కూడా తలదించుకునే పరిస్థితి. రాష్ట్రానికి పెట్టుబడులు వద్దు అంటాడు జగన్ రెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దిస్ ఇస్ ఎ గేమ్ చేంజర్, గూగుల్ టెక్లన్నీ ఇతర సంస్థలన్నీ కూడా రావటం ఇట్స్ ఎ గేమ్ చేంజర్ అని చంద్రబాబు గారు అంటుంటే, గేమ్ అంటే ఆడుదాం ఆంధ్ర, అవినీతి ఆంధ్ర కాదా అని జగన్ రెడ్డి అంటున్నాడు. 16 నెలల్లోనే 11 లక్షల కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించగలిగామని తెలియజేస్తూ, తద్వారా 9.5 lakhs యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి దారులు తీశారని కూడా తెలియజేస్తున్నారు. గతంలో మనం చూసుకున్నట్లయితే వైసీపీ 5 సంవత్సరాల పరిపాలనలో ప్రతిరోజు న్యూస్ పేపర్లో ఏదో సంస్థ ఈ రాష్ట్రం నుంచి మరి బయటికి వెళ్తుందనే వార్త వినే పరిస్థితి. ఈరోజు పరిస్థితి దానికి భిన్నంగా ప్రతిరోజు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఐటీ రంగమే కాకుండా ఇతర పరిశ్రమలు కూడా ఈ రాష్ట్రంలో పోటీ పడుతున్నాయంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క దార్శనికత, మరి సుపరిపాలన అనేది మనందరం కూడా చెప్పక తప్పదు. మనం శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కూడా మరి అన్ని ప్రాంతాల్లోని కూడా పరిశ్రమల్ని తీసుకురావటం, ఇక్కడ చదువుకున్న యువతకి ఇక్కడే ఉద్యోగావకాశాలు కల్పించాలని ఏకైక లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. యువత ఏదైతే నైపుణ్యంలో మరి వాళ్ళ సమర్థత ఉందో వాళ్ళకి శిక్షణ ఇచ్చి వారి యొక్క సమర్థతకు అనుకూలంగా ఈ రాష్ట్రంలోనే ఉద్యోగావకాశాలు కల్పించడానికి మరి లోకేష్ గారు కూడా ప్రయత్నం చేయటం, యువత ఏదైతే గత 5 సంవత్సరాల్లో చదువుకున్న యువత ఇతర రాష్ట్రాలకు కానీ ప్రపంచ దేశాల్లో వెళ్ళే పరిస్థితి ఉండేది, వారంతా కూడా ఈరోజు మళ్ళీ తిరిగి మన రాష్ట్రానికి తిరిగి వచ్చి ఇక్కడే పనిచేయాలనే ఉద్దేశంతో యువతంతా ముఖ్యంగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే ఐటీ విప్లవాన్ని అమెరికా తర్వాత మన రాష్ట్రానికి ఎక్కువ పెట్టుబడులు తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి మనందరం కూడా స్వాగతించాలి.
రాష్ట్రంలో నకిలీ మద్యంపై సీబీఐ విచారణ జరిపించాలని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెం వైసీపీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ మామూళ్ల మత్తులో ఎక్సైజ్ అధికారులు జోగుతున్నారని విమర్శించారు. అసలుకు నకిలీకి తేడా లేకుండా మద్యాన్ని తయారు చేస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఆందోళనకరమైన పరిస్థితులు ఈ కూటమి ప్రభుత్వం ద్వారా జరుగుతూ ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి దిశానిర్దేశం దర్శకత్వంలో నకిలీ మద్యం కొమ్ముకోవడానికి తెరలేపి వేల కోట్ల రూపాయలు దోచుకోవడానికి ఒక స్కీమ్ను తయారు చేయడం జరిగింది. దీన్ని స్కామ్ అంటం కంటే స్కీమ్ అంటడమే సమంజసంగా ఉంటుంది. ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారం రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఒక కుటీర పరిశ్రమలాగా తంబళ్లపల్లి శాసనసభ్యుడిగా తెలుగుదేశం తరఫున పోటీ చేసిన జయచంద్రారెడ్డి తన ఎన్నికల అఫిడవిట్లో నాకు ఆఫ్రికాలో డిస్టిలరీలు ఉన్నాయని మెన్షన్ చేసిన తర్వాత తన అనుచరుడైన జనార్దన్ రావు తోటి కానీ కట్టా సురేంద్ర నాయుడు తోటి కానీ గిరిధర నాయుడు తోటి కానీ వీళ్ళందరూ కలిపి ఈ నకిలీ మద్యం తయారీ కేంద్రాలని ఎంతో పకడ్బందీగా మరి నడుపుతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఏం చెప్పాడండి? జగన్ మందు బాబులు గుండెల్ని పిండేస్తున్నావు, నిన్ను ఊరికే బదలను, మందు బాబులకి వాళ్ళకి మంచి సంపూర్ణంగా తృప్తి పడేలాగా నాణ్యమైన మద్యాన్ని అందిస్తానని పవన్ కళ్యాణ్ వాళ్ళ ఎన్నికల్లో చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు అయితే ఈ పెద్ద కుంభకోణం జరిగిపోతుందని మరి తన పచ్చ మీడియా ద్వారా విస్తృతంగా అభూత కల్పనలు అబద్ధాలతోటి మాటలు చెప్పడం జరిగింది. కూటమి ప్రభుత్వం అబద్ధాలతోటి అధికారంలోకి వచ్చింది. ఇవాళ మేము ఈ నకిలీ మద్యం కుంభకోణం మీద ఈ స్కామ్ మీద సిబిఐ విచారణ జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు కళ్ళు మూసుకుపోయి మీకు ఇచ్చే మామూలుతోటి నిద్రపోతూ ఉన్నారు. మీరు ప్రతి షాపు చెక్ చేసి సిట్టింగ్ రూములు క్యాన్సిల్ చేసి 24 గంటలు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలని కంట్రోల్ చేయాలి. ప్రతి మద్యం దుకాణంలో క్వాలిటీ చెక్ చేయాలి. అది నకిలీ మద్యమా ఒరిజినల్లా కంపెనీ నుంచి వచ్చిందా అలా చెక్ చేయాలి. ఎందుకంటే నకిలీకి ఒరిజినల్కి తేడా లేని పరిస్థితుల్లో నకిలీని తయారు చేశారు. అక్కడున్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి అది నకిలీదా ఒరిజినల్ అన్నా తేల్చొచ్చు. అది చిత్తశుద్ధితోటి ఎక్సైజ్ అధికారులు చేస్తేనే తేలదు. తిరుపతి జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పరిశ్రమల డైరెక్టర్గా బదిలీపై వెళ్తున్న జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, బదిలీపై ఢిల్లీకి వెళ్తున్న రాఘవేంద్ర మీనాకు ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ జాయింట్ కలెక్టర్ మంచి మనసున్న వ్యక్తి అని, ఆయన సమర్థవంతంగా తన బాధ్యతలను నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. క్లిష్టమైన తిరుపతి జిల్లాలో రెవెన్యూకు సంబంధించిన భూ సమస్యలపై పరిష్కార దిశగా ఎంతో కృషి చేశారని తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇతర వీఐపీలు జిల్లాలు సందర్శించినప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాయింట్ కలెక్టర్ ఎంతో సపోర్ట్ గా ఉన్నారని అన్నారు. ఏ జిల్లా కలెక్టర్ కూడా అందరూ యంగ్ ఆఫీసర్స్, మోటివేటెడ్ ఆఫీసర్స్ రావడం అనేది లేదు. ఇన్ఫ్యాక్ట్ ఓన్లీ తిరుపతి జిల్లాలోనే 5 ఐఏఎస్ ఆఫీసర్లు ఇంక్లూడింగ్ ట్రైనీ కలెక్టర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలో ఉండడం అనేది కలెక్టర్గా చాలా పెద్ద అసెట్. ఈ జిల్లాకు కూడా రిక్వైర్మెంట్ ఉంది అండ్ గవర్నమెంట్ కూడా అది గుర్తించి యంగ్ ఆఫీసర్స్ని, మోటివేటెడ్ ఆఫీసర్స్ని ఇవ్వడం అనేది కూడా మా అదృష్టం. ఆన్ వన్ హ్యాండ్ ఐఎమ్ వెరీ సాడ్ అని చెప్పాలి. ఐ విల్ బి రియల్లీ మిస్సింగ్ యూ బికాజ్ నాట్ ఓన్లీ ఆన్ ఏ ప్రొఫెషనల్ నోట్, ఆన్ ఏ పర్సనల్ నోట్ ఆల్సో ఐ థింక్ డైలీ multiple hours we have spent in our work, but I am very happy that you have got such a good post. I know that you will do justice అంటే బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ ఆ పోస్ట్లో నువ్వు చేస్తావని నాకైతే పూర్తి నమ్మకం ఉంది. సో వి విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశా వర్కర్ల పట్ల నిర్లక్ష్యాన్ని వీడి వారి న్యాయమైన సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చూడాలని ఏఐటీయూసీ అనుబంధమైన ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు గుంటి వేణుగోపాల్ డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఆశా వర్కర్లు కడప నగరంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ ఆశలు తమ సమస్యల పరిష్కారం కోసం సుదీర్ఘకాలంగా పోరాడుతున్న ప్రభుత్వాలకు పట్టు
బట్టి పట్టనట్లు వ్యవహరించడం తగదని అన్నారు. ఆశా వర్కర్ల డిమాండ్లన్నీ ఆమోదయోగ్యమేనని తెలియజేశారు. ప్రధానంగా పీహెచ్సీ డాక్టర్ల సమస్యలు పరిష్కరించాలని, ఆశాల వేతనం 28,000కు పెంచాలని, సర్వీస్లో మరణించిన ఆశాలకు ఎక్స్గ్రేషన్ 10 లక్షలు ఇవ్వాలని, మరణించిన ఆశాల కుటుంబాల్లో ఒకరికి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు జిల్లాలో ఆశా కార్యకర్తలు చాలా మంది రిటైర్మెంట్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్మెంట్ అయ్యారు. ప్రభుత్వం ఆశా కార్యకర్తలను మోసం చేసిందని చెప్పేసి ఏఐటీసీగా మేము చెప్తా ఉన్నాం. మార్చి నెలలో మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకటించినటువంటి రిటైర్మెంట్కు సంబంధించినటువంటి జీవోను విడుదల చేయకపోవడంతో మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై మాసాల్లో రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ పెన్షన్ ఇవ్వాలి. అలాగే గ్రాడ్యుటీ మొత్తం కూడా వాళ్లకు వర్తింపజేసే విధంగా జీవోలో సవరణ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యలన్నింటినీ తక్షణం పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా మరింత పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుట్టాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాయలసీమ ప్రాంత జీవనాడి అయిన హంద్రీనీవాకు జగన్ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల. కురుపాం దుర్ఘటనపై సిట్తో దర్యాప్తు జరిపించండి. అరకు ఎంపీ తనూజారాణి నేతృత్వంలో ఢిల్లీలో జాతీయ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేసిన వైసీపీ ప్రతినిధుల బృందం. తురకపాలెంలో జరుగుతున్న మరణాలు, పెద్ద ఎత్తున అస్వస్థతకు గురవుతున్న ప్రజల గురించి కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మండిపడ్డ నేతల విమర్శలు. వాడపల్లిలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. 5వ రోజు మలయపాలెంకారంలో గరుడ వాహనంపై తిరువీధుల్లో విహరించిన శ్రీవారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.